ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేది. అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. మంచి ఎండవేళలో అబ్రహాము తన గుడారము తలుపు దగ్గర కూర్చుని చూస్తుండగా 3 వ్యక్తులు వచ్చారు. అప్పుడు వెంటనే అబ్రహాం వాళ్ళకి మొక్కి, మీకేదైనా తెస్తానో తాగడానికి తినడానికని వెళ్ళాడు. సారాను అడిగాడు, ఏమైనా రొట్టెలు చేయమని. మంచి భోజనం వచ్చిన వాళ్ళందరికీ సిద్ధం చేశారు. అబ్రహాము సారా శరీరానికి కావలసిన భోజనం సిద్ధం చేశారు, కానీ హృదయంలో వాళ్ళకి దేవుడు ఒక కుమారుని ఇస్తాడు అనే వాగ్దానాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు వృద్ధులయ్యారు, చాలా సంవత్సరాలు ఎదురు చూశారు. కానీ వాళ్ళకి 25 సంవత్సరాల తర్వాత దేవుని వాగ్దానం నెరవేరింది. చాలాసార్లు మనం కొన్ని వాగ్దానాలు నమ్ముతాం, కానీ అవి 1 సంవత్సరంలో జరగాలనుకుంటాం. కానీ కొన్ని మనం ఇంకా ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వస్తుంది. అవి దేవుడు నిర్ణయించిన కాలంలో జరుగుతాయి. మనం ఎదురు చూసే సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆమేన్.